ప్రస్తుత కాలంలో క్యాన్సర్ బాధితులు ఎక్కువవుతున్నారు. ఈ క్రమంలో ఒకసారి క్యాన్సర్ బారిన పడి కోలుకున్న తర్వాత కూడా కొంతకాలానికి మళ్లీ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ క్రమంలో ఈ సమస్యకు చెక్ పెట్టే దిశగా టాటా ఇన్స్టిట్యూట్ పరిశోధనలు చేసింది. ఈ పరిశోధనలో రెండోసారి క్యాన్సర్ బారిన పడకుండా ఔషధాన్ని కనిపెట్టింది. ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన చికిత్సా సంస్థ టాటా ఇన్స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటన చేసింది. క్యాన్సర్ రెండోసారి రాకుండా నిరోధించే చికిత్సను విజయవంతంగా కనుగొన్నామని వెల్లడించింది. క్యాన్సర్ ను అడ్డుకునేందుకు ఒక టాబ్లెట్ ను అభివృద్ధి చేశామని పరిశోధన బృందంలో భాగమైన టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే తెలిపారు. ఈ చికిత్స కోసం ఇన్స్టిట్యూట్ పరిశోధకులు, వైద్యులు దాదాపు 10 ఏళ్లు కృషి చేశారని వెల్లడించారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన టాబ్లెట్ రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా నివారిస్తుందని పేర్కొన్నారు. రేడియేషన్, కీమోథెరపీ వంటి చికిత్సల దుష్ప్రభావాలను కూడా 50% మేర తగ్గించే సామర్థ్యం ఈ టాబ్లెట్ కు ఉందని డాక్టర్ రాజేంద్ర బద్వే వివరించారు. ఈ టాబ్లెట్ ధర కేవలం ₹100 తెలిపారు. ఈ పరిశోధన కోసం పరిశోధకులు ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాల్ని ప్రవేశపెట్టారు. దాంతో క్యాన్సర్ కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స అందించారు. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి క్రోమోటిన్ కణాలు అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయని గుర్తించారు. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాల్లోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండవసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ కలిగిన ప్రో ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ ఆక్సిడెంట్ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తుంది, క్రోమాటిన్ కణాల్ని నాశనం చేస్తుంది అని రాజేంద్ర బద్వే వివరించారు. ఈ టాబ్లెట్ కు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం లభించాల్సి ఉందన్నారు. ఇది జూన్, జూలై నుంచి మార్కెట్లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు.